హమ్మయ్య! ఎగ్జామ్స్ అయిపోయాయని అనుకునే లోపే మళ్ళీ ప్రాక్టికల్స్ అని కాలేజ్‌కి రమ్మన్నారు. ఇక మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్‌ని కొత్తగా చూసినోళ్ళు మన ఛానెల్‌ని అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక మ్యాటర్ ఏంటంటే మీలో మన ఎగ్జామ్ సీరీస్‌ని ఎంతమంది మిస్ అవుతున్నారు? మీరు ఎంతమంది మిస్ అవుతారో నాకైతే తెలీదు గానీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఇక మ్యాటర్ ఏంటంటే తీరా ఎగ్జామ్స్ అయిపోయినాయి. హమ్మయ్య! ఇంట్లో ఉండొచ్చు, హాయిగా తిని పడుకోవచ్చు అనుకునే లోపే మళ్ళీ ప్రాక్టికల్స్ అన్నారు. ప్రాక్టికల్స్ కదా మళ్ళీ కాలేజ్‌కి రావాలి అన్నారు. సో ఇంట్లో బాబు ఉన్నాడు కదా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రాక్టికల్స్ అన్నా స్కిప్ చేద్దామంటే ప్రాక్టికల్స్ రాకపోతే మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ చేస్తారు. ఇదేం బాధరా నాయన. మళ్ళీ ఇంత కష్టపడి ఎగ్జామ్స్ రాసాక మళ్ళీ ప్రాక్టికల్స్ రాకపోతే ఫెయిల్ అయిపోతాననేసి సర్లే అనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాననమాట. సో లేట్‌గా వెళ్ళాను ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కాబట్టి. సో వెళ్ళేసరికి మా వాళ్ళందరూ రాస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే టైమ్ టేబుల్ ప్రకారం ఒక్క ఎగ్జామే ఫిజిక్స్ ఒకటే ఉందన్నారు. ఓకే అనేసి ఫాస్ట్‌గా రాసేసి మా బాబు ఉన్నాడనేసి ఫాస్ట్‌గా వచ్చేసాననమాట. తీరా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే అందరం ఉన్నాం కదా మళ్ళీ ఎందుకొస్తాము అనేసి సాయంత్రం దాకా వెయిట్ చేసిన తర్వాత మేడంని పర్మిషన్ అడిగి సాయంత్రం లోపే సీఎస్ ప్రాక్టికల్ రాశారు. ఏమనాలి చెప్పండి? ఇక నాకైతే దిమ్మ తిరిగిపోయింది. సో ఇక నేను ప్రాక్టికల్ రాయలేదనేసి ఫెయిల్ చేసేసారు. సో మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇలాంటి మోసాలు మీ ఫ్రెండ్స్ నుండి?